నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందించే సేవల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు ఉపాధి హామీ పనుల్లో ప్రతి వారం స్పష్టమైన పురోగతి కనిపించాలని అన్నారు మ్యాపింగ్లో లేని రేషన్ కార్డులను గుర్తించి భూ దస్త్రాల పరిశీలనతో వారి పేర్లు కూడా చేర్చాలని తెలిపారు కుటుంబాల వారీగా జియో ట్యాగింగ్ ప్రక్రియ సత్వరం పూర్తి చేయాలని అన్నారు ఈ శ్రమలో అసంఘటిత రంగ కార్మికుల వివరాలు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు డిఆర్ఓ చినబోబులేసు జెడ్పీసీఈఓ చిరంజీవి డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస ప్రసాద్ సిపిఓ వెంకటేశ్వర్లు డిపిఓ జీవి నాయుడు తదితరులు పాల్గొన్నారు సో దీంట్లో చూస్తే లాస్ట్ వీక్ రైస్ కార్డ్స్ ఒక 9000 అరౌండ్ 10000 ఉన్నాయి లాస్ట్ వీక్ ల్యాండ్ రికార్డ్స్ రిలేటెడ్ వెరిఫికేషన్ చేసినది 1800 కేసెస్ మాత్రమే దాంట్లో బాగా చేసిన వారు కొండలూరు 182 చేశారు హెచ్ఎంపాడు చేశారు 166 సిఎస్పురం 159 మార్కాపూర్ 135 చిమకుర్తి 120 పెద్దరవీడు 108 దొనకొండ 97 సో వీరు కంపేర్డ్ టు అదర్స్ మిగతా వారి కంటే బాగా చేసిన వారు దీంట్లో అసలు ఏమి చేయకుండా ఉన్నవారు అర్ధవీడు 0 ఒక్క కేసు కూడా చేయలేదు మరిపుడి 1 గిద్దలూరు అర్బన్ 2 కనిగిరి అర్బన్ 2 ఎస్ఎన్పాడు 4 కంబం 5 జరుగుమల్లి 5 కొమరోలు 8 పుల్లల చెరువు 9 తర్లుపాడు 9 పీసిపల్లి 10 త్రిపురాంగం 10 చిమకుర్తి అర్బన్ 14 ఒంగోలు 14 దర్శి 16 కొండేపి 16 అందరూ కూడా పట్ల మనకున్న పక్కన ఉన్న డిస్ట్రిక్ట్ వారు అన్ని చేసేసారు ఒక 12000 మాత్రమే పెండింగ్ మన డిస్ట్రిక్ట్ ఇప్పుడు చూస్తే అరౌండ్ 53588 పెండింగ్ ఉన్నాయి మన కంప్లీట్ చేసినది 93%. సో దాంట్లో కూడా చూస్తే మన డిస్ట్రిక్ట్ యావరేజ్ కంటే తక్కువ ఉన్న మండల్స్ అంటే మున్సిపల్ పరిధి చూస్తే చాలా తక్కువ ఉన్నది ఒంగోలు అర్బన్ 80% కంప్లీట్ చేసి ఉన్నారు మండల్ వైజు తర్వాత మున్సిపాలిటీ వైజు టార్గెట్ కూడా ఉండింది అవి ఇచ్చివేయండి అని చెప్పేసి లాస్ట్ వీక్లో కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ రోజుకు టు బి రిసీవ్డ్ అంటే పీడీ గారికి వాళ్ళ సిబ్బందికి ఇంకా మనం సర్టిఫికెట్లు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉన్నాము ఈ వారంలోనే అసలు 2-3 రోజుల్లోనే ఇది కంప్లీట్ చేయవచ్చు సర్వేను విఆర్ఓను పంపించి వాళ్ళ ఫిజికల్గా పొజిషన్ చూపించి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి వేస్తే వాళ్ళు హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు ఇందులో పెండెన్సీ సీఎం రిలీఫ్ ఫండ్ను పేదవారు ఉపయోగించుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు నియోజకవర్గ పరిధిలోని పేదలకు ఒంగోలులోని తన నివాసంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు పేదలు ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటే ఆసుపత్రిలో అయిన ఖర్చులో 50 నుండి 55% వెనక్కి వచ్చేటట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తున్నారని తెలిపారు ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే 2 లక్షల రూపాయలు ఖర్చు అయితే అందులో సీఎంఆర్ఎఫ్ నుండి 1,20,000 రూపాయల వరకు వెనక్కి ఇస్తున్నారని తెలిపారు పేదవారికి తోడ్పాటు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని అన్నారు 2014-2019 మధ్యకాలంలో సీఎంఆర్ఎఫ్ కింద నియోజకవర్గంలోని పేదలకు 14 కోట్ల రూపాయల వరకు ఇచ్చిన విషయాన్ని దామచల్ల ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ఇవ్వలేదని ఆరోగ్యశ్రీని పెండింగ్లో పెట్టిందన్నారు పేదవాడు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే దామచల్ల స్పష్టం చేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కమ్మెపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటి వరకు మా దగ్గరికి 200 చిల్లర మంది పేషెంట్స్ ఏదైతే ఉందో సీఎంఆర్ఎఫ్ని పెట్టుకుంటే దాంట్లో 63 క్లియర్ చేసాం 1,03,00,000 వరకు ఇప్పటి వరకు ఇచ్చే 63 మంది పేషెంట్స్కి ఇంకా కూడా ఎవరున్నా కూడా మీరంతా కూడా మన ఏదైనా ఆపరేషన్స్ లేకపోతే ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఆ బిల్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేస్తే దానికి ఖచ్చితంగా 50-55% వరకు 2 లక్షలు ఖర్చు అయితే మనకి 1,20,000 దాకా
మళ్ళీ మీకు వెనక్కి వచ్చేటట్టుగా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా ఈరోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి పేదవాడు కూడా దీన్ని కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా 14-19లో దగ్గర 14 కోట్ల రూపాయలు ఆ రోజు అనేక మందికి కూడా మేము సీఎంఆర్ఎఫ్లు ఇచ్చాం. తర్వాత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో సీఆర్ఎంఆర్ఎఫ్లు ఇవ్వలేదు. పేదవాడు హాస్పిటల్కి పోయి చేసుకుంటే దానికి కూడా ఇవ్వాల. ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా అన్నీ కూడా పెండింగ్లు పెట్టి వాళ్ళని అంతా కూడా అవి కూడా ఆగటం జరిగింది. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ పేదవాళ్ళు ఎవరైనా కూడా ఇబ్బంది ఉండకూడదు, ఆ కుటుంబాలు ఏదో విధంగా ప్రభుత్వం తోడ్పడాలనేదే సంకల్పంతో ఈ సీఎంఆర్ఎఫ్లు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. గత సమ్మె కాలంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం జీవో అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగర కార్పొరేషన్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలకు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, బెనిఫిట్స్ అందజేయాలని, దహన సంస్కారాలకు 20,000 రూపాయలు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో నగర సిఐటియు కార్యదర్శి జి రమేష్, నగర కార్యదర్శి విజయ, సంతోషమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద రిలే దీక్షలు పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, మున్సిపాలిటీలో పనిచేసే వివిధ సెక్షన్లో ఉన్న కార్మికులు రిలే దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. 2023 డిసెంబర్లో జరిగిన 17 రోజుల సమ్మె కాలంలో గత ప్రభుత్వం సమ్మె కాలంలో సందర్భించి సమ్మె డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ని పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా కార్మికులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే పిఎఫ్ 10 సంవత్సరాల సర్వీస్ ఉంటుందో అట్లాగే డ్యూటీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా పెన్షన్ సౌకర్యం ఇస్తామని చెప్పారు. అట్లాగే రిటైర్ అవడానికి 62 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పారు. అట్లాగే కనీస వేతనం 26,000 ఇస్తామని చెప్పారు. చనిపోయిన కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. మట్టి ఖర్చులు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కనీసం సమ్మె కాలంలో వస్తున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, సమ్మె దగ్గరకు వచ్చేసి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కరించమని చెప్పి మాకు సమయం కావాలని చెప్పేసి 9 నెలలు మాసాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే మన ఒంగోలు నగరంలో కూడా దాదాపు 110 మందిని కార్మికుల్ని విధుల్ని ఆపేయటం జరుగుతూ ఉంది. కార్మికులు రాజకీయ వేధింపులతో ఈరోజు ఆపేయటం అనేది సరైనది కాదు. ఏదైతే కార్మికులకి మీరు గతంలో ఇచ్చిన సమ్మెకాలంలో డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ని పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ డిమాండ్ల కోసం పరిష్కారం అంతవరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే పరీక్షా పే చర్చ 8వ సంచికను ప్రకాశం జిల్లాలోని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పరీక్షల టిప్స్ను వారు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల ప్రశ్నలకు ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన జవాబులు తమలో ఎంతో స్ఫూర్తిని నింపాయని వారు తెలిపారు. ఒంగోలులోని పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులు పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ కె గీతాలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ శివరాం అధ్యాపకులతో కలిసి వీక్షించారు. పాఠశాలలో ప్రతి తరగతి గదిలో ఉన్న డిజిటల్ తెరలపై విద్యార్థులు పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా విద్యాలయం ప్రిన్సిపల్ గీతాలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలల్లోని విద్యార్థులు అందరూ పరీక్ష పే చర్చ కార్యక్రమం వీక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. త్వరలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి విద్యార్థులకు ఒత్తిడిని అధిగమించే మెళకువలు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 10వ తరగతి విద్యార్థి ప్రణవ్ మాట్లాడుతూ తాము పరీక్షల్లో ఒత్తిడిని ఎదుర్కోవడానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. As per the instructions given by Deputy Commissioner, our Navodaya Vidyalaya Samiti, NVS Hyderabad, we had made all possible arrangements for our children to view the program. And in each classroom we are having digital boards and all that we arranged, and other children are viewing in multi-purpose hall also. So all 100% children are getting a chance to view the program. ఈ యొక్క పరీక్ష పే చర్చ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నడిపబడినది. దీంట్లో మనకి ఎంతో ఉపయోగపడేటువంటి
మనం రాబోయేటువంటి ఫిబ్రవరి 15 రాబోయేటువంటి పరీక్షలకి ఎట్లా అధిగమించవచ్చు భయాన్ని మొత్తం మనం రాసేటువంటి ఇన్స్పిరేషన్స్ కానీ రాసే విధానం కానీ ప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉండాలనేది నరేంద్ర మోడీ గారు మనకు చూపించినటువంటి విధానం కానీ ఈ పాయింట్స్ అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మనం ఎప్పుడైతే ఎగ్జామ్ రాసేటప్పుడు వచ్చేటువంటి భయం కానీ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా అధిగమించవచ్చు అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ముగిసిందని ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న అన్నారు. మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ నగరంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించారు. జిల్లాలో 17 షాపులు మంజూరు చేయడం జరిగిందని అందుకు గాను 150 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17 దుకాణదారులకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో ఇచ్చినటువంటి కుల ధృవీకరణ పత్రం ఆధారంగా లాటరీ తీయడం జరిగిందన్నారు. గిద్దలూరు సర్కిల్ పరిధిలో తహసీల్దార్ ఇచ్చిన కుల ధృవీకరణ పత్రంలో కొంత అనుమానాలు రేకెత్తడంతో ఆర్డీఓ తహసీల్దార్తో మాట్లాడి వెరిఫికేషన్ అనంతరం లాటరీ తీయడం జరిగిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఖాజా మొహీద్దీన్ తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా 17 దుకాణాలకు సంబంధించి లాటరీ ప్రక్రియ పూర్తయిందని, దరఖాస్తుదారులు షాపులకు సంబంధించిన ప్రభుత్వానికి చెల్లించవలసిన నగదు జమ చేసి వెంటనే షాపులు ప్రారంభించుకోవాలని అన్నారు. లాటరీ ప్రక్రియలో అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ విజయ, ఎక్సైజ్ పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఇవాళ స్థానిక అంబేద్కర్ భవన్లో కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేయబడినటువంటి లిక్కర్ షాపుల యొక్క లాట్ తీయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 17 షాప్స్కి లాట్ తీయడం జరిగింది. ఈ లాట్ తీయడం అనేటువంటి ప్రక్రియ చాలా పారదర్శకత్వంలో అందరూ అప్లికెంట్స్ మరియు మీడియా మిత్రుల సమక్షంలో జరిగింది. గౌరవ కలెక్టర్ గారి స్థానంలో మేడం గారు నన్ను నామినేట్ చేయడం వల్ల ఈ లాట్ తీసేటువంటి ప్రక్రియ నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. మొత్తం 17 షాప్స్. లాస్ట్ 17వ షాప్కి సంబంధించి ఒక పర్సన్కి 2 సర్టిఫికేట్స్ ఇచ్చారని చెప్పి మిగతా అప్లికెంట్స్ మొత్తం ఆ షాప్కి 4 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో ఒక పర్సన్ యొక్క అప్లికేషన్స్ మీద ఆ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద మిగతా వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పెద్దారవేడి తహసీల్దార్ గారికి కాల్ చేసి అతను ఇచ్చినటువంటి ఓసీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఏముందో వాట్సాప్ చేయించుకొని క్లారిఫై తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళ అబ్జెక్షన్ని విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళు ఇన్ రిటర్న్గా రాసి ఇచ్చిన తర్వాత మనం లాట్ తీయడం జరిగింది విత్ అందరి కన్సెంట్తో. మనకు ఈ జిల్లాకు వచ్చేసి జనరల్ షాపులు వచ్చేసి 171 కేటాయించడం జరిగింది. అందులో 10% వచ్చేసి గీత కులాల వారికి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు సార్ వచ్చేసి ఎన్నికల వాగ్దానంలో 10% వచ్చేసి గీత కులాలకు వచ్చేసి మద్యం షాపులు రిజర్వ్ చేసి వారిని ఆర్థికంగా బలపడేటట్లు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు. అందులో భాగంగానే 10% వచ్చేసి మనకు రిజర్వ్ చేయడం జరిగింది. మా జిల్లాకు వచ్చేసి 17 షాపులు వచ్చేసి గీత కులాల వారికి వచ్చాయి. అందులో ఏంటంటే గీత కులాల వారిలోనే అందరూ గీత కులస్తులే. అందులో ఉపకులాలు ఉన్నాయి. జీఓయుడి గౌడ్ అని వాళ్ళకు వచ్చేసి 7 షాపులు రిజర్వ్ చేయడం జరిగింది. జీఓడబ్ల్యూడిఏ గౌడాకి 7 చేయడం జరిగింది. ఈడిగాకు 1, గమండ్లాకు 1, గౌండ్లాకు 1, మొత్తం 17 షాపులు. ఈ 17 షాపులు వచ్చేసి ఈరోజు కలెక్టర్ మేడం గారు వచ్చేసి ఆర్డీఓ గారిని వచ్చేసి పంపించారు. ఆర్డీఓ గారి సమక్షంలో మా అసిస్టెంట్ కమిషనర్ మేడం గారు కె విజయ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కే ఖాజా మొహీద్దీన్ అనే నేను అందరి సమక్షంలో చాలా పారదర్శకంగా వీటిని నిర్వహించడం జరిగింది. మొత్తానికి గాను 158 అప్లికేషన్లు వచ్చాయి. ఈ 158 అప్లికేషన్లు వచ్చేసి 17 షాపులకు వచ్చేసి వచ్చాయండి. 17 మందిలో కూడా మేము వచ్చేసి తీయడం జరిగింది లాటరీ. ఇందులో ముఖ్యంగా ప్రధానమైన మార్పులు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఈ జిల్లా వాళ్ళు మాత్రమే ఈ జిల్లాలో షాపులకు అప్లై చేయాలి. గతంలో వచ్చేసి జనరల్ షాపులకి రాష్ట్రంలోంచి ఏ రాష్ట్రం వాళ్ళైనా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వచ్చేసి వాళ్ళు చేసుకునేవారు, అప్లై చేసుకునేవారు. ఇది వచ్చేసి డిస్టిక్ యూనిట్. ప్రకాశం జిల్లా వారు ప్రకాశం జిల్లాకు మాత్రమే, పక్క జిల్లాల వాళ్ళు ఆయా జిల్లాలకు మాత్రమే అప్లై చేసుకోవాలి. రెండోది ఇప్పుడే మీరు చూశారు, గతంలో ఒక అప్లికెంట్ ఎన్ని అప్లికేషన్లు వేసినా అతనికి ఎన్ని వచ్చినా అతనికే ఇచ్చాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎన్ని వచ్చినా కానీ గౌడ కులస్తుల్లో అతనికి 1 షాప్ మాత్రమే ఇచ్చాము. రిజర్వ్ క్యాండిడేట్ 1 తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి అతనికి 2 వస్తే రిజర్వ్ క్యాండిడేట్ 1కి ఇవ్వడం జరిగింది. అట్లా ఒక నాగరాజు అనే వ్యక్తికి 3 చోట్ల రావడం జరిగింది. అది వచ్చేసి మర్రిపూడి, అర్ధవీడు, సంతనూతలపాడు ఒకే వ్యక్తికి రావడం జరిగింది.
అక్కడ వచ్చేసి అతను మరిపూడి సెలెక్ట్ చేసుకున్నాడు. మిగతా 2 చోట్ల రిజర్వ్ క్యాండిడేట్ 1 ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి కేటాయించడం జరిగింది. ఈ R1 R2 ఎందుకు తీస్తామంటే ఒకవేళ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ కనుక ఆ డబ్బులు కట్టడంలో కానీ బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడంలో కానీ ఫెయిల్యూర్ అయితే R1కి ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో అతను కూడా వచ్చేసి ఏదైనా ఇబ్బందులు పడి గవర్నమెంట్కి చెల్లించవలసినటువంటి నగదు చెల్లించకపోయిన పక్షంలో R2కి కూడా అది కేటాయించడం జరుగుతుంది. అందుకని చెప్పేసి రిజర్వ్ క్యాండిడేట్ 1 రిజర్వ్ క్యాండిడేట్ 2లను వచ్చేసి క్షయవ్యాధి నిర్ధారణకు సూక్ష్మ క్రిములను కనుగొనే మైక్రోస్కోప్ యంత్రం ప్రజలకు అవగాహన కలిగించేందుకు క్షయవ్యాధి ఆసుపత్రి ముందు డెమో ఏర్పాటు చేయడం జరిగిందని వైద్యశాల సూపరింటెండెంట్ శరత్ బాబు అన్నారు. ఒంగోలు నగరంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కగల క్షయవ్యాధి నిర్ధారణ కేంద్రంలో మైక్రోస్కోప్ ప్రదర్శన ఉంచారు. క్షయవ్యాధి నిర్ధారణకు ఉచితంగా రక్త నమూనాను సేకరించి పరీక్షల అనంతరం నిర్ధారణ అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే మందులను ఉచితంగా అందించడం జరుగుతుందని శరత్ బాబు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఒంగోలు క్షయవ్యాధి నిర్ధారణకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని, ప్రజలకు సరైన అవగాహన లేక ప్రైవేటు ఆసుపత్రులకు సంప్రదిస్తున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షయవ్యాధి పట్ల ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవలు అందిస్తున్నారని, అందుకోసం అనుమానం ఉన్న వ్యక్తులకు జిల్లా కేంద్రంలోని క్షయవ్యాధి ఆసుపత్రుల్లో సంప్రదించి డాక్టర్లు వైద్య సలహాలు పొందాలన్నారు. జిల్లా క్షయ నివారణ కేంద్రం నందు నమూనా కోసం మైక్రోస్కోప్ ఏర్పాటు చేయడం జరిగింది. అది గతంలో సుధాకర్ బాబు గారు డిఎండికి పనిచేసినప్పుడు దాన్ని ఏర్పాటు చేయడం. అది ప్రజలకి తెలియాలని ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రానిక్ టీబీకి ప్రత్యేకమైన టెస్టులు ఇక్కడ చేయబడుతున్నాయి. అదేవిధంగా అందుబాటులో ఉంటాయని ప్రజలకి అది తెలియాలని సింబాలిక్గా రోడ్డు మీద ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో రిటైర్డ్ DTCO గారి ఆధ్వర్యంలో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకి మేము తెలియజేసేది ఏంటంటే ఇక్కడ క్షయవ్యాధి అవసరమైన పరీక్షలు చేయడం, ఎక్స్రే కూడా ఇక్కడ ఉచితంగా తీస్తుంది. చాలామందికి ఒంగోలులో ప్రజలకి ఎస్పెషల్లీ చాలామందికి ఇక్కడ ఉచితంగా ఎక్స్రే తీస్తానని కూడా తెలిసిన పరిస్థితులు లేవు. అయితే ఇక్కడ ఉచితంగా ఎక్స్రే తీయబడడం, అదేవిధంగా క్షయ నిర్ధారణ కోసం అన్ని రకాల పరీక్షలు చేసి RT-PCR ఉంది, అదేవిధంగా కప్ప పరీక్ష ఉంది, అన్ని విధాలుగా. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఉచిత మందులు ఎక్కడ ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా దొరకని ఉచిత మందులు టీబీకి ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా టీబీ ఉందని అనుమానం ఉన్నా కానీ లేదా టీబీ పేషెంట్కి తెలియని వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో ఉచితంగా మందులు ఇస్తారని తెలియని వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించవలసిందిగా తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఇంటి నివేశన స్థలాలు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని, అయితే అర్జీలు పెట్టుకోవడానికి ఇంకా అవకాశం ఇవ్వలేదని, ప్రభుత్వం అవకాశం ఇచ్చిన తర్వాత సచివాలయాల్లో కానీ మీ సేవ ద్వారా కానీ దరఖాస్తులు చేసుకుంటే అర్హులను గుర్తించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నివేశన స్థలాలు అందజేస్తామని తహసీల్దార్ వాసు తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు పక్కా గృహాలు నిర్మించాలని కోరుతూ నగర CPI సమితి ఆధ్వర్యంలో ఒంగోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనుమతి లేకుండా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా ఎలా చేస్తారంటూ తహసీల్దార్ ప్రజా సంఘాల నాయకులపై మండిపడ్డారు. ఈ క్రమంలో తహసీల్దార్ CPI నాయకుల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం అవకాశం ఇచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి విచారించి అర్హులైన వారికి పట్టాలు ఇస్తామన్నారు. ప్రభుత్వం భూసేకరణ చేయటమా, గతంలో ఇచ్చిన పట్టాల్లో అనర్హులను తొలగించడంతో పాటు గతంలో ఇచ్చిన పట్టాలను 2 సెంట్లు సర్దుబాటు చేసి ఇవ్వటం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలకు పొజిషన్ చూపించలేదని కొందరు అడుగుతున్నారని, కోర్టు వివాదం తర్వాత అర్హులను గుర్తించి పొజిషన్ చూపిస్తామని తెలిపారు. CPI నగర సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ప్రధానంగా 3 కాలనీల నందు నివాసం ఉంటున్న ప్రజలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో CPI నాయకులు కొత్తగొర్ల వెంకట్రావు, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ఈ పార్టీ కార్యక్రమాల కోసం ధనాలు చేసుకుంటే రిప్రజెంటేషన్ వాళ్ళు రావాలా పార్టీ కోసం లేకపోతే మీ ఫోటోల కోసం అనడం కరెక్ట్ కాదు కదా. ఫోటోల దగ్గర పర్మిషన్ తీసుకోమని చెప్తున్నారు, అది వేరే సార్. ఫోటోలు తీసుకోవద్దా? మేము తీసుకోము, ఫోటోలు కూడా తీసుకోము. కాసేపు వచ్చే సమస్య ఎంతో జనానికి చెప్పుకుంటాం, మీకు మైజర్ ఇచ్చి వెళ్ళిపోతాం. మేమేం తగదకు రాలేదు. మేము ఎవరిని చేస్తున్నావు సార్? రిక్వెస్ట్ చేసినామని అంటాడు. ఈ రోజు గ్రీవెన్స్ డే కదా,
ఈ అడావుడి లేకుండా చేసుకుంటున్నాడు. అది ఈ రోజు అందరూ వస్తే ఇబ్బంది పెట్టండి కదా, ఇబ్బంది పెడతాం. లెటర్ ఇచ్చే ఉండేవాళ్ళమే. పార్ట్ ఆఫ్ గ్రీవెన్స్ 10 నిమిషాలు మాట్లాడుకోవాలంటే ఆడాళ్ళు పసిబిడ్డ తల్లులు ముసలాళ్ళు అంతా ఉన్నారు, కాసేపు కూర్చుంటారు. వాళ్ళని తీసుకొచ్చేవాడు అంటే అప్పుడు అంత ఇబ్బంది ఉండేవాడు. ఇష్యూ వాడదు, నాది ఏంటి కాదు కాదండి. ఆ ఇబ్బంది లేని వాళ్ళని తీసుకొచ్చుకోవచ్చు కదా. ఇబ్బంది లేని అంటే వీళ్ళు ఇబ్బంది ఉన్నా కూడా వీడు రాకూడదు. ఎవరు ఇబ్బంది ఉండేవాడు రాకూడదు. అంటే మీరు అంటే ముసలాడు రాకూడదు, పిల్లల తల్లు రాకూడదు, పసిబిడ్డ తల్లు వచ్చారు. సార్ గ్రీవెన్స్ వాళ్ళది, వాళ్ళ గ్రీవెన్స్ రిప్రజెంటేషన్ కోసం మేము సరే కూర్చోండి, మీరు పోయి సీట్లో కూర్చోండి, పంపిస్తాం మొత్తాన్ని 19. నేనేం మాట్లాడాను సార్, నాకు సంస్కారం 52 సంవత్సరాల యూనియన్లో పనిచేయడం. మా లైన్లో పోయి మా జరగడు గత ప్రభుత్వ కాలంలో పట్టాలు ఏవైతే పొజిషన్ చూపించాలంటున్నారో అందులో కొంతమంది అనర్హులు ఉన్నారు. ఆ అనర్హులను తొలగించే ప్రక్రియ సంబంధించి కొంత నడుస్తుంది కాబట్టి అది క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇచ్చి ఆ ఖాళీ స్థలాల్లో వేరే వాళ్ళకి ఇవ్వడమో, లేదా ప్రస్తుత ప్రభుత్వం 2 సెంట్లు ఇస్తామంది కాబట్టి అక్కడ చూపించింది 1.5 సెంట్ కాబట్టి దాన్ని 2 సెంట్లకు అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కొత్తగా ఇళ్ల స్థలాలకు సంబంధించి మాత్రం ఇంకా ప్రజలు అర్జీలు దాఖలు పరచుకోమని ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కొత్తగా ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళందరూ ఇళ్ల స్థలాలకి అర్జీలు ప్రభుత్వం ఎక్కడైతే సూచించమని చెప్తుందో అక్కడ అర్జీలు దాఖలు పరచుకోండి. మీకు అర్హత ఉంటే మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వబడతాయి. గతంలో పొరపాటు జరిగినాయి అన్ని సర్దిద్ది మళ్ళీ ఇప్పుడు మేము పట్టాలు ఇస్తామని చెబుతున్నారు. సంతోషం, పట్టాలు ఇస్తే సంతోషమే, కానీ స్థలాలు ఉన్నాయి వాళ్ళని తొలగించండి తప్ప మీరు మళ్ళీ ఇది మొత్తం క్యాన్సిల్ చేస్తానంటే కుదరదని చెప్పి మనం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాం. అనేక సార్లు మనం పేపర్ల ద్వారా మీడియా ద్వారా చెప్పడం జరిగింది. మొత్తం మీద నేను అనుకోవడం ఇప్పటి వరకు అయితే మాత్రం ఆ లిస్టును క్యాన్సిల్ చేసే ఆలోచన అయితే మానుకున్నారని, మొత్తం మీద ఎంక్వైరీ అయితే మాత్రం జరగబోతుంది, కొంతమేరకు జరుగుతుందని కూడా మనకు తెలుసు విషయం. ఇవాళ జరుగుతుంది, స్వాగతిస్తున్నాం తప్ప మనం వ్యతిరేకించడం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో భారత కమ్యూనిస్టు పార్టీగా మాకు ఇదేం కొత్త కాదు, ఇదే కొత్త కాదు. ఎంఆర్ఓ గారిని విచారించమనండి, మొత్తం చుట్టుపక్కల ఎన్ని కాలనీలు ఉన్నాయో అన్ని కాలనీల్లో మేము చేసిన కృషే, అన్ని కాలనీల్లో మేము చేసిన చాకిరికి ఫలితంగానే ఇవాళ అనేక కాలనీలు వెలిసినాయి. వాళ్ళంతా కూడా ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీకి అనునాయులుగా ఉన్నారా లేదా మాకు అనవసరం, బట్ వాళ్ళకి న్యాయం జరిగిందా లేదనేది మేము ఆలోచించాం. ఆ మేరకే జరిగింది తప్ప ఇంకో రకంగా ఎంఆర్ఓ గారు అంటే మీరు ఫోటోలు తీసుకోవడానికి, ఫోటోలు మాకేం కొత్త కాదు. 52 సంవత్సరాల్లో కొన్ని వేల ఫోటోలు తీసుంటారు. మేము ఫోటోల కోసం తాపత్రయపడే వయస్సు కాదు, ఒక సంవత్సరం కూడా లేదు. ఒంగోలు నగరంలోని గోపాల్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామివార్ల దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ పద్మావతి కళ్యాణ మహోత్సవం సందర్భంగా హోమం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానంలో గత 30 సంవత్సరాలుగా వేడుకలు జరుగుతున్నాయని, గత 3 సంవత్సరాల నుంచి లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య కళ్యాణంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ పద్మావతి వారి కళ్యాణం కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందని, దానికి ముందుగా హోమం, చక్రస్నానం, వేద పండితులతో జరిపించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణ మహోత్సవాలను తిలకించి అనంతరం జరిగే అన్న ప్రసాదాలను స్వీకరించాలని అన్నారు. ఈ రోజున అంగరంగ వైభవంగా గోపాల్ నగరం ఫస్ట్ లైన్లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామివారి యొక్క దేవస్థానం నందు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క శాంతి కళ్యాణం, అలాగే సుదర్శన యాగం ఎంతో వైభవంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా సమూహంతో ఎంతో విశేషంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామివారి యొక్క శాంతి కళ్యాణ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే గత 3 సంవత్సరాల నుంచి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క శాంతి కళ్యాణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. స్వామి
గోపాల్ నగరం 1వ లైన్లో లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది. 3 సంవత్సరాల నుండి వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయన కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరము ఆయన అనుగ్రహం వల్ల సుదర్శన హోమం జరుపుకుంటున్నాము. కావున ఇవాళేమో శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది, సుదర్శన హోమం జరుగుతుంది. తదుపరి తీర్థ ప్రసాదములు. రేపటి రోజున శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి కళ్యాణోత్సవం. రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో ఒంగోలు విద్యార్థులు సత్తా చాటారు. విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీల్లో పలు విభాగాలలో ఒంగోలు హైదరీ క్లబ్ సిద్ధార్థ కరాటే అకాడమీ విద్యార్థులు బంగారు, వెండి, రచిత పథకాలను కైవసం చేసుకున్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు హాజరు కాగా కరాటే అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె మిల్టన్ శాస్త్రి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రకాశం జిల్లా కార్యదర్శి నల్లూరి మోహన్ రావు పాల్గొని బంగారు పథకాలు కైవసం చేసుకున్న విద్యార్థులు, శిక్షణ ఇచ్చిన సిద్ధార్థ కరాటే కోచ్లను అభినందించారు. చేమకుర్తిలో 216 పవిత్ర కలశాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు గోనుగుంట నాగేశ్వరరావు, వీరభద్ర శర్మ ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మొదటి రోజు కలశాల ఊరేగింపు నిర్వహించారు. హరిహర క్షేత్రం నుంచి చేమకుర్తి ప్రధాన రహదారుల గుండా వీరభద్ర స్వామి దేవస్థానం వరకు వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేటపాలెం పంచాయతీలోని బసవనగరానికి చెందిన తమలపాకుల అనిత అనే దళిత మహిళపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు. బాధిత మహిళతో కలిసి ఒంగోలులోని అంబేద్కర్ గ్రంథాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. పొలంలో కూలి పని చేసుకుంటున్న అనితను అదే ప్రాంతానికి చెందిన శివారెడ్డి, పిచ్చిరెడ్డి, లక్ష్మణ్ దాడి చేశారని రవిశంకర్ తెలిపారు. బాధితురాలు అక్కడి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, బాపట్లలో జరిగే స్పందనలో విన్నవించుకోవడం, అక్కడ ఎస్పీని కలిసి వేడుకుంటే కేసు నమోదు చేసి తర్వాత దానిని నీరుగార్చారని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని బాధిత మహిళకు న్యాయం చేయాలని చప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు జిలానీ, దళిత హక్కుల పోరాట సంఘం నాయకులు యోహాను, తిమోతి తదితరులు పాల్గొన్నారు. చేయాలి
నా పేరు తమలపాకు లలిత. నేను పొలం పని చేసుకుంటా ఉంటాను. అది చేసుకుంటా టిఫిన్ బండి పెట్టుకున్నాను. 9వ నెల 9వ తారీఖు రోజు నేను టిఫిన్ బండి అయిపోయినాక మా యజమాని వారి పొలం దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేపాటికి మసన లక్షణ, శివారెడ్డి, బిచ్చిరెడ్డి అనేవాళ్ళు ముగ్గురు కలిసి చెట్లు కొట్టుకొని ట్రాక్టర్కి వేసుకున్నారు. నేను పోయి వాళ్ళని అడిగా, ఎవరిని అడిగి కొట్టుకున్నారు చెట్లు, ఎవరు మీరు ఏందంటే, పొలం నీదంటే నువ్వు ఎక్కడ దానివి ఆడదానివి, నీకేం పని ఇక్కడ, మాది దాని అది ఇదని చెప్పి వాళ్ళు దుర్భాషలాడి నన్ను ముగ్గురు కలిసి గొంతుకాయ పట్టుకొని కిందకి పడేసి నెట్టారు. అంతలోకి మా యజమానికి ఫోన్ చేసి ఫోటోలు తీసి పెట్టాను. నువ్వు వాడికి ఫోన్ చేసి ఫోటోలు పెట్టి ఫోన్ చేస్తావంటే అని చెప్పి వాళ్ళు నా మీద దాడికి వచ్చారు. దాని మీద నేను బాపట్ల స్పందనకి వెళ్ళి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాను. 2 టౌన్కి వెళ్ళిద్దమ్మా, మీకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, కేసు రాస్తారని చెప్పి పంపించారు. అక్కడికి వెళ్తే ఏ కేసు మాకు ఇక్కడ రాలేదని చెప్పని సిఐ గారు 15 రోజుల దాకా మా కేసు పట్టించుకోలేదు. మళ్ళీ మేము స్పందనకి వెళ్ళి ఎస్పీ గారిని కలవంగానే అప్పుడు ఎస్పీ గారు ఫోన్ చేసిన వెంటనే సిఐ గారు కేసు కట్టాడు. కేసు కట్టి డిఎస్పీ ఆఫీస్ గారికి పంపించాడు. పంపిస్తే అక్కడ సీసీ గారు మీ కేసు అంత అయిపోయింది, మేము పెడతామని చెప్పని సీసీ గారు కూడా రాసి కేసు తారుమారు చేశాడు. మా కేసు ఇంతవరకు ఏ స్పందన లేదు. ఆమె దాడి చేసిన దొండగలను ఎవరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళు ప్రతి ఒక్క రోజు నన్ను వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అంత వేధిస్తున్నారు. మా కుటుంబ సభ్యులతో కలిసి కూడా వాళ్ళు నన్ను దుర్భాషలు ఆడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు తాగి. నేను నా భర్త లేడు, చనిపోయాడు, నా బిడ్డ నేను పొలం పనులు చేసుకొని బతుకుతాము. దయచేసి నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను. మీడియా ఇంతవరకు ఆ దుండగుల్ని అరెస్ట్ చేయలేదు. ఎఫ్ఐఆర్లో కూడా ఆ సీసీ గారు ఎఫ్ఐఆర్లో సాక్షులను కూడా రాయకుండా ఎఫ్ఐఆర్ వాళ్ళకి అనుగుణంగా రాసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు డిఎస్పీ గారు ఇప్పుడు 3 నెలలు అవుతున్నా కానీ ఈ కేసు సంబంధించి విచారణ చేసినా కానీ ఇంతవరకు ఛార్జ్షీట్ నమోదు చేయలేదు. ఛార్జ్షీట్ నమోదు చేసి ముద్దాయిల్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి దళిత హక్కుల పోరాట సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఎస్పీ గారి ఆఫీసు ముందు ధర్నా చేస్తామని మీ ముఖంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. అందరూ సమానులే. ఇలా చేయటం, ఒక సోదరుని మీద కులం పేరు మీద తిట్టడం చాలా దారుణం. అయినా సరే అలాంటి దుండగుల వరకు అరెస్ట్ చేయడం చాలా దారుణం. అలాంటి దుండగులు వెంటనే అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని, ఆ సోదరునికి న్యాయం చేసే వరకు చేయాలని, అలాగే అయ్యే వరకు మేము దత్తమైన వాటి పోరాడుతూనే ఉంటుందని, అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.